నమస్తే. ఐబొమ్మ నుంచి అయితే రవిని పట్టిన తర్వాత చాలామంది కూడా ఇప్పుడు సినిమా టికెట్ల రేట్ల తర్వాత పెంచిన దాంతో ఈ వెబ్సైట్లో చూడడం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా ఈ సమానమైన జనం సినిమాకు దూరం అవుతున్నారని చెప్పేసి ముఖ్యంగా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళు సంతకాల సేకరణ అయితే తీసుకుంటూ ఉన్నారు. నిన్న ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ దగ్గర కూడా సంతకాలు కూడా తీసుకుని ఉన్నారు. కొంతమంది వాళ్ళ రేట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పాప్కార్న్ ఏ రేట్కి అమ్ముతూ ఉన్నారు, పార్కింగ్ స్థలం కావచ్చు, ఇట్లాంటి అన్ని కూడా రేట్లు వాళ్ళు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అవేర్నెస్ కల్పించడం కోసం, ముఖ్యంగా సామాన్యమైన జనం కోసం ఏదైతే రేట్స్ ఉన్నాయో వాళ్ళని అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటూ మొత్తానికి ఈ సేకరణ అయితే ప్రారంభించారు. ఒకసారి వాళ్ళతో అడిగి మాట్లాడమను. నమస్తే సార్. చెప్పండి. అంటే నా పేరు బంగారు శ్రీనివాస్ సార్. నేను గ్రేటర్ హైదరాబాదు PYL ఉపాధ్యక్షుని. ఈరోజు సాధారణ మధ్యతరగతి ప్రజలు ఒక సినిమా వినోదం కోసము తన మనసు ఆహ్లాదకరంగా ఉండడానికి ఒక సినిమా హాల్కి వస్తే ఈరోజు వాళ్ళ జేబులు ఖాళీ చేసుకునే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. దీనికి కారణం కేవలం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు వీళ్ళంతా మమేకమైపోయి ఒక విధమైన ప్రజల మీద వాళ్ళు అంతా ఏకమై చెప్పి ఒక కమిటీ వేసి ప్రజల మీద, సాధారణ ప్రజల మీద నడ్డి విరిగే విధంగా ఈరోజు అమౌంట్ అధిక భారాలు వేసి తినుబండారాలు కూడా కొనలేని పరిస్థితి ఈరోజు సినిమా థియేటర్లో జరిగిందండి. దీన్ని ఖండించడానికి మేము PYL నుంచి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరి దగ్గర సంతకాల సేకరణ చేస్తున్నాము. ఇంతటితో అయినా ధరలు తగ్గించి, అధిక ధరలు తగ్గించి సాధారణ ప్రజలకు న్యాయం చేయని ఎడల ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా తీసుకుపోతామని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా తిరుగుతూ ఉన్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. పాప్కార్న్ కానీ, లోపల ఇచ్చే స్నాక్స్ కానీ, సమోసా దగ్గర నుంచి కానీ, పార్కింగ్ ప్లేస్ ఇలాంటి అన్ని రేట్ల కూడా మీరు సంధ్య థియేటర్ దగ్గర కూడా చేశారు. ఎట్లా ఉన్నాయి డిఫరెన్స్? ఇంకా ఎన్ని చోట్ల మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు? ఇవి హైదరాబాద్లో ఎన్ని థియేటర్లలో ఈ దోపిడీ, ఈ అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అన్ని చోట్ల మేము ఉద్యమం చేస్తాము, సంతకాల సేకరణ తీసుకుంటాము. తినుబండారాల రేటు అధిక ధరలో పెంచుతున్నారండి ఈసారి థియేటర్ల యాజమాన్యం. ఆ విధంగా చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే రేట్స్ ఉన్నాయో, సో ఈ రేట్స్ విషయంలో ముఖ్యంగా ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు సామాన్యమైన జనం అంటే ఈ రేట్లు పెరిగినందుకు వెబ్సైట్లు ఎవరైతే ఏవైతే వీళ్ళు పోలీసు వాళ్ళు పట్టిన తర్వాత ముఖ్యంగా అంటే సామాన్య రేట్లు అందుబాటులో తీసుకోవాలని చెప్పేసి జనం దగ్గర నుంచి కూడా తగ్గాలని చెప్పేసి కూడా ఏమంటా ఉన్నారు. ఈరోజు ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో అంత గొప్పతనం రావడానికి కారణం ఏంటంటే ఆయన కేవలం మధ్యతరగతి కుటుంబాల కోసం పైరసీలు తీసినా కూడా మధ్యతరగతి ఒక సినిమా వచ్చిందంటే అందుబాటులో విధంగా ఐబొమ్మ రవి గారు పెట్టారు. కానీ సినిమా యాజమాన్యం ఏం చేస్తుంది? మీరు దిల్ రాజు తోటి సహా మొదలు పెడితే చిరంజీవి సినిమా పెద్దలంతా కూడా ఒక కమిటీ వేసి మీరు సాధారణ ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు?